భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. భవిష్యత్తులో విద్యార్థులకు ఎటువంటి విద్య నేర్పించాల్సిన పరిస్థితుల్లో కొంత ఆలోచించండి. వాళ్ళు మీ విద్యార్థులు భగత్ సింగ్ కావన్నా, ఛత్రపతి శివాజీ మహారాజ్ కావన్నా, తాంత్యా తోపే కావన్నా, ఇప్పుడు సర్దార్ పటేల్ కావన్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ కావన్నా, ఇలాంటి విద్యార్థులు కావన్నా ఆలోచించండి. లేకుంటే కామ్రేడ్ పేరుతో నక్సలీట్లు కావన్నా, టెర్రరిస్ట్ కావన్నా ఒక్కసారి చూడండి. ఇలా విద్యా వ్యవస్థలో అటువంటి భావాజాలను నింపడానికే ఇలా ఘోరమైన ప్రయత్నాలు జరుగుతున్న విషయాన్ని ఇలా తల్లిదండ్రులు ఆలోచించాలి, మేధావి వర్గం ఆలోచించాలి. నేను ఇప్పుడు మాట్లాడాలని చెప్పి దీన్ని మళ్ళీ వెళ్ళే కాంట్రవర్సీ చేసి పనిసరి ఇట్లా మాట్లాడుతుంటే నేను అట్నే మాట్లాడదు. దానికోసమే మాట్లాడతాను. మంచి సమాజం నిర్మాణం జరగాలి, మంచి సమాజం ఇవ్వాలి. నేను ఇప్పుడు చూస్తున్నాం కదా, లడ్డు కూడా చూస్తున్నాం. లడ్డు నేను చూసిన టీవీలు మొత్తం టీవీ అంతా లడ్డు 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 లడ్డు. ఇలా అక్కడ మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానము ఒకప్పుడు, ఇప్పుడు 7 కొండలు, దాన్ని 2 కొండలు కొంతమంది 2 కొండలు. మనం 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటామా, 2 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటామా? అప్పుడు ఇష్యూ వేస్తే అప్పుడు మనమే కొట్లాడు. మీరు ఎవరు కొట్లాడరా మీరు? మాకు మన విఎస్పీ లేదా? వాళ్ళు మనకేం తిట్టనే? విఎస్పీలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు భజనలు తెలుసుకుంటే మనకు అవసరమా? మనం పోవాలి, దేవుని నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, పొడుగునామం అడ్డనామం పెట్టుకోవాలి, 10 మందికి పక్కనామాలు పెట్టి రావాలి. ఇంతే. మనకేమొస్తామే? దేవుడు ఉంటే 7 కొండలు అయితే నేను గదే దేవుడు పోయి మొక్కుంటా కదా, నాకేమొస్తాం అనుకుంటారు మీరు. కాబట్టి విఎస్పీలు కొట్లాడతారు కదా, కేసులైనా జైలైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు విఎస్పీ వాళ్ళు భరిస్తారు కదా. మన హిందూ కాదు. నేను పెద్ద బొట్టు పెట్టుకుంటా, ఇట్లా పెద్ద నామం పెట్టుకుంటా, నేను అడ్డనామం పొద్దులేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా 100 సార్లు పూజ చేస్తా, నేను దీక్షలు తీసుకుంటా. కాబట్టి నేను హిందువును కాదు. వాడు హిందూ కాదు. హిందూ ధర్మానికి ఆపద వస్తే, హిందూ సమాజానికి ఇబ్బంది వస్తే, హిందూ సమాజాన్ని హీలను చూసే ప్రయత్నం చేస్తే, అప్పుడు నేను ఉన్న ఆపదలో హిందూ సమాజం ఉంటే నేను ఉన్నా అని చెప్పి స్పందించేవాడే నిజమైన హిందూగా హిందూ సమాజం గుర్తిస్తుంది తప్ప, బొట్టు పెట్టుకొని పూజలు యాగాలు చేస్తే హిందూ సమాజం హిందూగా గుర్తించేది. వీళ్ళ లడ్డు అదే జరుగుతున్నది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇలా పేపర్ చూసిన పేపర్లు అదే రాస్తారు. మళ్ళీ ఇదే హిందుత్వం అని రాసిన పేపర్ వాళ్ళు మళ్ళీ హిందుత్వమే. నేను అనుకుంటా ఈ హిందుత్వం అల్లుగా దొరికింది. ఇలాగైతే వీడొచ్చినా వాడొచ్చినా మళ్ళీ హిందువులు వెళ్తారు, హిందుత్వం చెప్తారు. కానీ మాట్లాడాలి వాళ్ళు ఉంటారు. ఎవరైనా మాట్లాడితే మతం అంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం సపరేట్ ట్రస్ట్ బోర్డు ఉందంట, టీటీడీ. ఆ బోర్డు మీరు రాసింది కాదు, బీజేపీ రాసింది కాదు. అది బీజేపీ తయారు కాదు. దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ మతం వలన పోవచ్చు, ఏ మతం వలన తిరుమల తిరుపతి దేవస్థానం పోవచ్చు, స్వామివారి దర్శనం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఇతర మతస్థులు పోయినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి. ఎస్, నేను క్రిస్టియన్, నేను ముస్లింను, కానీ అయినప్పుడు కూడా నేను స్వామివారి విశ్వాసం నమ్మకం ఉంది, అందుకే నేను స్వామివారి దర్శనానికి వస్తానని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడిందంటే, నేను డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది పడి వాళ్ళ అడిగి పోలేకపోయాడు. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపం పేరు పోయినప్పుడు డిక్లరేషన్ దాదాగిరి ఉంటాయి కదా. ఎవరు ఇప్పుడు ఇక్కడ జరగలేదు. ఇక్కడ ఎవరి రాజ్యం ఉంటే వాళ్ళు దాదాగిరే పోయిండు. నిబంధనలు ఉల్లంఘించిపోయినారు. ఇవాళ ఇదేం హిందుత్వము, ఇదేం సెక్యులరిజం అంటున్నారు. ఇవాళ నేనంటున్నా, మీరు అంతకుముందు పోయినప్పుడు అంటే వెంకటేశ్వర స్వామి భక్తితో పోయినా, హిందువుల ఓట్ల కోసం పోయినరా? ఇలా ఈ వ్యవహారాలు చూస్తుంటే నిజంగా లడ్డు విషయంలో జరిగింది వాస్తవం అనిపిస్తుంది. వాళ్ళ ఆయన వ్యవహారాలు చూస్తుంటే లడ్డు విషయంలో జరిగింది వాస్తవం అనిపిస్తున్నది. నాది మానవత్వం రాసుకపోండి అంటే హిందూ ధర్మం పట్ల ఎంత హీలనగా మాట్లాడుతారో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ నాకే ఇట్లుంటే దళితుల పరిస్థితి ఏంటి? అట తిరుమల తిరుపతి దేవస్థానం పోతే ఈయన వెలుమన, ఈయన రెడ్డియా, ఈయన కాపువా, ఈయన ముదిరాజా, యాదవ, గౌడ, ఎస్సీల మాలన మాదిగన, ఎస్టీ రాజు ఇవ్వలేరా? కులాలు చూడరారా? మరి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రినప్పుడు ఎంతమంది దళితులకు దర్శనం దొరకలే? ఎంతమంది వారికి ఫిర్యాదు చేసినారు? గతంలో అనేక ప్రభుత్వాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే నాన్నగారు ముఖ్యమంత్రి. మరి ఆ సమయంలో ఎంతమందికి దర్శనం కాలేదు దళితులకు? తిరుమల తిరుపతి దేవస్థానంలో దళితులకు సంబంధం ఏంటి? దళితులు నిజమైన హిందువులు, హిందూ ధర్మ రక్షకులే దళితులు. వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా
ఇలా మత మార్పులను ప్రోత్సహించే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుచడి కూడా కాదు. దళితులు హిందువులు వేల దళితులు వేల లక్ష మందిలో 50 మంది దళితులు పోతున్నారు దర్శనానికి. దళితులకు జైలు గారు పోవడానికి సంబంధమైంది ఈ పోలిక అయింది. కొన్ని హిందుత్వం మీద మాట్లాడేటువంటి వ్యక్తులు ఇదేం ఇస్లాం అనగలుగుతారా? ఇదేం క్రైస్తవం అనగలుగుతారు వాళ్ళ? అరే 84లో నాకు తెలిసి 84లో ఆ పూరి జగన్నాథ్ దేవాలయానికి ఇందిరాగాంధీ గారు పోతే రానియాలకి డిక్లరేషన్ ఇవ్వాలి. ఎందుకు రానియాలంటే నువ్వు పార్టీకి సంబంధించిన ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకున్నావంటే రానియాలి. నేపాల్ కాఠ్మండుకు ఇదే రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఉంటే సోనియా గాంధీ రానియాలి. ఎందుకు రానియాలి? క్రిస్టియన్ కాబట్టి రానియాలి. ఇప్పుడు జర్మనీ క్రిస్టియన్ చెప్పుకుంటున్నారు, చెప్పు ఇబ్బంది లేదు. నువ్వు క్రిస్టియన్ చెప్పుకోవడానికి ఇబ్బంది ఏది? డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏది? నీ పోవడానికి ఇబ్బంది ఏది? ఫలితాల కోసం పనిచేసే పాఠశాలలు అయినప్పుడు కూడా ఫలితాలు వస్తాయి. మన ర్యాంకులను కొనుక్కోము. మన చైతన్య కాలేజు ఇంకా నారాయణ కాలేజు తీసుకుపోయిస్తారు. ఎంత ఫీజు అంటే 5 లక్షల ఫీజు. 4 మంచి స్కూల్ అవి. 5 లక్షల ఫీజు ఉండడం మంచి స్కూల్. పొద్దున తీసుకుపోయి కోళ్ళం కంపినట్టు గంప కింద కంపినట్టు తీసుకుపోయి రూమ్ వేసి రాకుతా ఉంటారు. ఇక అది ఎవరు రాకుతారు? బాగా చదువుతులు రాకుతారు. చదువు తీసుకోవాల. చదువుతులకే ఎక్కువ ఫీజు, వాళ్ళకే ర్యాంకులు వస్తాయి. చదువు రాకుండా చదువులో తక్కువ చదువుకున్న వాళ్ళకు ఇంపార్టెన్స్ చేయరు వాళ్ళు. కాబట్టి అవి ర్యాంకుల కోసం పనిచేస్తే నిర్బంధ విద్య అంటారు దాన్ని. రూమ్లో వేసి తలపెట్టంటే ఆట ఉండదు, పాట ఉండదు, మాట ఉండదు, ఏముండదు. పిల్లలు వేస్తే ఎగ్జామ్ రోజు వేస్తారు, పేపర్ లీక్ చేసుకుంటారు, ర్యాంకులు కొంటారు, తీసుకుపోయి ఆ సెంటర్లో కార్లు దించేస్తారు. ఆ పేపర్ లీక్ అయితే మొత్తం బట్టి పంపిస్తారు. బట్టి చదువు. కానీ ఆ చదువు ఏమైతే పెద్ద కలెక్టర్లకు ఏం చేస్తారు? మళ్ళీ నేను పైసలు ఖర్చు పెట్టి మా నాన్న అమ్మ చదివించారు పెద్ద కళలో. కాబట్టి నేనేం చేయాలి? బాగా పైసలు సంపాదించుకోవాలి. నేను నా పిల్లలు కూడా అక్కడి కార్యపరచుకోవాలని అనుకుంటాను. కానీ శిశుమందిలో చదువుకునేటువంటి విద్యార్థులు, కష్టపడి పనిచేసి చదువుకునే విద్యార్థులు, నేను కష్టపడి ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, పొలిటీషియన్ అయినా కూడా నా శిశుమందిలో ధర్మం కోసం పనిచేయమన్న పాఠశాల విద్యా ఉపాధ్యాయులు నేర్పారు. ఈ దేశం కోసం పనిచేయమని చెప్పి పాఠశాలలు నేర్చుకున్నాను. కనీసం సమాజం కోసం పనిచేయాలి, దానికోసమే శిశుమందిలో మీరు చదువుకున్నారని చెప్పి నా ఉపాధ్యాయులు నేర్పారు. కాబట్టి నేను దానికోసం పనిచేస్తాను, కనీసం నా సమాజం గురించి ఆలోచిస్తా అని చెప్పి ఒక ఆలోచన వచ్చేటువంటి పాఠశాల శిశుమందిర పాఠశాల. భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన.